బీజేపీ హవా ఇంకా సెన్సేషన్ విషయం ఏంది ఈరోజు అని అంటే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ విషయం. వెస్ట్ బెంగాల్లో కూడా హలో కరుణ్ కరుణ్ లేటెస్ట్ ట్రెండ్స్కి సంబంధించి ఇప్పుడు మనకి క్లియర్ మెజారిటీ ఏ రాష్ట్రాల్లో ఉంది, పూర్తి ట్రెండ్స్ రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సో ఆల్మోస్ట్ ఒక పిక్చర్ అయితే రావడం జరిగింది. అయితే మనకు పశ్చిమ బెంగాల్లో చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనూహ్యంగా గెలుపు దిశగా పయనిస్తా ఉన్నది. అట్లాగే అస్సాంలో ఇప్పుడు 3 హైట్రిక్ కొడతా ఉన్నారు. అస్సాంలో బీజేపీ విజయం ఖరారైతే కట్టారు. పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ స్పష్టంగా మెజారిటీ వెళ్తా ఉంది. ఈ 3 రాష్ట్రాలు బీజేపీ తీసుకుంటే కేరళ ఒకటి, అలాగే తమిళనాడు చూస్తా ఉంటాం. టీడీపీ పార్టీ అనూహ్యంగా తెర మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అంటే కొద్ది అడుగు దూరంలో ఆగిపోయింది. ప్రభుత్వాన్ని ఏ పార్టీతోని పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే 2 రాష్ట్రాల్లో ఊహించని పరిణామాలు జరిగినాయి. ఊహించని పరిణామాలు అంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా వాటి అంచనాలకు అందకుండా ఫలితాలు వచ్చినాయి. వీటి గురించి ముఖ్యంగా అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, ఈ 2 రాష్ట్రాల ఎన్నికల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు దేశం అంతా వీటి గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఫస్ట్ తమిళనాడు కనుక చూస్తే, తమిళనాడు 2021 ఎన్నికల్లో 216 సీట్లు గెలిచింది టీఎంసీ. 216 సీట్లు గెలిస్తే ఇప్పుడు ఆధిక్యత ఉన్న సీట్లు ఇప్పుడు 100కు తగ్గిపోయినాయి. కొన్ని చోట్ల కొన్ని పెద్ద పెద్ద ఛానల్లో చూస్తే మనకు 100 బిలోనే ఉన్నాయి ఆధిక్యం ఉన్న సీట్లు కనుక చూస్తే. సో మరోవైపు మనకు ఇక్కడ బీజేపీ కనుక చూస్తే అనూహ్యంగా దాదాపు 190 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతున్న పరిస్థితి. సో ఇప్పటికే ఒక ట్రెండ్ అర్థమైపోయింది. బీజేపీకి స్థానాలు పెరుగుతూ ఉన్నాయి, ఆధిక్యత ఉన్న స్థానాలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే టీఎంసీకి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు అసలు మమతా బెనర్జీ బెంగాల్ దీదీగా వర్ణించే మమతా బెనర్జీ ఓటమికి కారణాలు ఏంటి అని మనం ఒకసారి విశ్లేషించుకుంటే, సో ప్రధానంగా 15 సంవత్సరాలుగా బెంగాల్లో మమతానే కొనసాగుతూ ఉన్నారు, సీఎంగా ఉన్నారు. ఎప్పుడైతే కమ్యూనిస్టు పార్టీల బీటలు వారి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దీదీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ 15 ఏళ్ల సుదీర్ఘ పాలనలో మొదటి 2వ టర్మ్లో ఓకే అంత బాగానే ఉంది, కానీ 3వ టర్మ్కి వచ్చేసరికి బాగా వ్యతిరేకత పెరిగింది. యాంటీ ఇన్కంబెన్సీ అంటాం కదా. సో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది ప్రభుత్వ తీరు మీద. ఎందుకు పెరిగిందంటే గవర్నెన్స్ సరిగా లేకపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, నిరుద్యోగిత పెరిగిపోవడం. సో ఇట్లాంటి కారణాలన్నిటి వల్ల ప్రభుత్వం మీద, మమతా బెనర్జీ ప్రభుత్వం మీద సాధారణంగానే యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది. 15 సంవత్సరాలు అయింది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మత మార్పిళ్ళు కావచ్చు, అట్లాగే అక్రమ వలసలు కావచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్తో బార్డర్లో ఉంది, ఎందుకంటే ఇది పశ్చిమ బెంగాల్ అంటాం కదా. సో ఈస్ట్ బెంగాల్ అని మనం చెప్పుకునే బంగ్లాదేశ్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్కు ఆనుకొని ఉంటుంది. చాలా చోట్ల నదులు, చాలా చోట్ల లోయలు ఉన్న ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఉండదు. ఫెన్సింగ్ వేయడానికి కూడా సో మమతా బెనర్జీ ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఫెన్సింగ్ లేదో, ఈ బార్డర్ రాష్ట్రం కాబట్టి వలసలు పెరిగిపోవడం విపరీతంగా. బంగ్లాదేశ్ నుంచి ముస్లిం మన దగ్గర మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి చేరిపోవడం, బెంగాల్లో విపరీతంగా వారి జనాభా పెరిగిపోవడం, వాళ్ళకు ఓట్లు రావడం. సో మొన్న రీసెంట్గా చూస్తే ఎస్ఐఆర్ కూడా, సో సిస్టమేటిక్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఎస్ఐఆర్లో దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారు. సో ఫేక్ ఓట్స్, అట్లాగే చనిపోయిన వారి ఓట్స్, నకిలీ ఓట్లు. సో ఈ ఓట్లన్నీ 90 లక్షల మంది ఓట్లు తొలగించడం అనేది పెద్దది, అసలు మన భారతదేశ చరిత్రలో అత్య పెద్ద ప్రాక్టీస్ అది. సో ఆ ఓట్లు తొలగించడానికి కూడా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్నటువంటి వలసదారులు కావచ్చు, అట్లాగే రోహింగ్యాలు కావచ్చు, వాళ్ళంతా జీర్ణించుకోలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే దాదాపు 2,50,000 మంది వివిధ సైనిక బలగాలు, అట్లాగే ఆర్మీ వెహికల్స్, సో ఇవన్నీ పెట్టి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేసరికి అసలు రూపం బయటపడ్డది. కొన్ని చోట్ల మనం చూసాం, మన ఎలక్షన్స్ రోజు, పోలింగ్ రోజు, 2వ విడత పోలింగ్ రోజు చాలా చోట్ల పోలీస్ కానిస్టేబుల్ కూడా మమతా టీఎంసీకి ఓటు వేయాలని కొన్ని చోట్ల చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకున్న పరిస్థితి. ఆ ప్రజల్లో అప్పుడే చైతన్యం కనిపించింది. అంటే మమతా బెనర్జీ ఈ చేస్తున్నటువంటి నిర్వాకాలు ఏవైతే ఉన్నాయో, సో అప్పుడే పోలింగ్ సమయంలోనే మనకు స్పష్టంగా చైతన్యం ఓటింగ్ రూపంలో కనిపించింది. అది దాదాపు 93%, మొదటి విడతలో 93%, రెండో విడతలో 92.56%,
సో ఇట్లా రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. సో పోలింగ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పటికే స్పష్టమైన మార్పు కనిపించింది. అదే ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం స్పష్టంగా అర్థమైంది. సో అనుకున్నట్లుగానే ఇది ఈరోజు ఫలితాల్లో అదే రిఫ్లెక్ట్ అవుతా ఉన్నది. ప్రజలు ఏదైతే మార్పు కోరుకుంటున్నారనేది రిఫ్లెక్ట్ అవుతా ఉంది. సో ఇంకా అవినీతి ఆరోపణలు కూడా మమతా బెనర్జీకి ఆమెకి సీట్లు తగ్గడానికి, ఆమె అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే దేశ స్థాయిలో చర్చ జరిగే ఒక స్కామ్ జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, ముఖ్యంగా స్కూల్ టీచర్ల రిక్రూట్మెంట్లో. 25,000 మంది టీచర్లను రిక్రూట్ చేసే దాంట్లో భారీ ఎత్తున డబ్బు చేతులు మారింది, అవినీతి జరిగింది అనేది పెద్ద ఎత్తున మనకు వచ్చిన పరిస్థితి. సో ఆ అవినీతి ఆరోపణలకు సంబంధించి అటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అట్లాగే సుప్రీంకోర్టు కూడా సో ఆ 25,000 మందిని తొలగించండి అనేది ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో, సో ఆ జడ్జిమెంట్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. 25,000 మంది టీచర్లను స్కామ్ అంటే పెద్ద స్కామ్ కాబట్టి, సో ఈ స్కామ్కి సంబంధించి కూడా మమతా బెనర్జీ పరిపాలన, మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం మీద చెడ్డ పేరు రావడానికి ప్రధానంగా కారణమైంది. సో ఈ నెక్స్ట్ ఇంకేమున్నాయని చూస్తే మనకు మత మార్పిడులు కావచ్చు, ముఖ్యంగా హిందువుల మీద దాడులు కావచ్చు, హిందూ ఆలయాల మీద దాడులు కావచ్చు, అట్లాగే రామనవమి, అట్లాగే హిందూ పండుగలు ఏవైతే ఉంటాయో హిందూ పండుగల విషయంలో కొంత ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ దిశగా ఏదైతే మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిందో, సో బీజేపీ రూట్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి మొదలుపెట్టింది ప్రజలను సమీకరించడం, అట్లాగే వాళ్ళను ముఖ్యంగా హిందూ ఓటర్లను జాగృతం చేయడం. మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తున్న ఈ తీరు వల్ల అక్రమ వలసలు పెరిగిపోయి, అక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి మార్గాలు లేక, సో అటు నిరుద్యోగం పెరిగిపోయి, సో ఇట్లాంటి అన్ని కారణాలను ప్రజలకు వివరించడంలో బీజేపీ కొంత సక్సెస్ అయింది. సో ఎప్పుడైతే అమిత్ షా రంగంలోకి దిగారో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగిన తర్వాత కింది స్థాయి నుంచి, బూత్ లెవెల్ నుంచి కొంత స్పష్టమైన మానిటరింగ్, ఈ పకడ్బందీ ప్లాన్ ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వర్కౌట్ చేశారో ఆ ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ లో ఈరోజు రిజల్ట్ కనిపిస్తున్న పరిస్థితి. సో మొత్తానికి మమతా బెనర్జీ మోడీ ప్రచారం కూడా ప్లస్ అయింది అనుకోవచ్చు. 77 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ ఈరోజు దాదాపు 194 స్థానాల్లో ఆధిక్యత ముందుతా ఉన్నది. అంటే 77 స్థానాలు ఇక్కడ 2021లో బీజేపీ గెలిచిన స్థానాలు 77, అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ పార్టీ. సో ఈరోజు 194, దాదాపు 194 స్థానాల్లో ఆధిక్యత కొనసాగి ముందుకెళ్తున్న పరిస్థితి. సో మరి బెంగాల్లో ఖచ్చితంగా స్పష్టమైన మెజారిటీ వచ్చింది కాబట్టి బెంగాల్లో సీఎం ఎవరు కాబోతా ఉన్నారు బీజేపీ నుంచి అనేది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. సో ఆ దిశగానే కేంద్రంలోని బీజేపీ కేంద్ర అధినాయకత్వం కూడా చెప్తా ఉన్నారు. సో అయితే ఇటీవల మనకు ఎన్నికల లాస్ట్ రోజు అయినప్పుడు పోలింగ్ లాస్ట్ డే మోడీ ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయన ఒకటే విషయం చెప్పిండు, ఖచ్చితంగా ఏదైతే టేక్ ఓటింగ్ సెరమనీ ఉంటుంది కదా, ప్రమాణ స్వీకారం, బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే రోజు వస్తుంది కదా, సో ఆ రోజే మళ్ళీ మీకు కలుస్తా, నేను ఇక్కడ స్పష్టమైన విశ్వాసంతో, స్పష్టమైన హామీతో నేను వెళ్తున్నాను ఈ ప్రచారం నుంచి అనేది ఒక మాట చెప్పి వెళ్ళడం జరిగింది. సో మోదీ చెప్పినట్టుగానే ఇప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకారానికి, ప్రభుత్వం ఏర్పాటైతే ప్రమాణ స్వీకారం చేయడానికి మోదీ రాబోతున్నారని చెప్పవచ్చు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. అంటే వెస్ట్ బెంగాల్ ఇప్పటిదాకా మీరు చెప్పినట్లుగా మొత్తానికైతే చరిష్మా ఒకటి బీజేపీది కనిపిస్తోంది, కానీ దానికి సంబంధించి మనము ప్లస్సెస్ మైనస్ మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం ఎక్కడ విన్నా కూడా మమతా బెనర్జీ పీఠాన్ని కదిలించటం అంత ఈజీ విషయం కాదు, అది అసాధ్యమైన విషయం అనుకున్న పక్షంలో బీజేపీ ఇంత సునాయాసంగా, అంటే అది నిజానికి ఈ విజయాన్ని మనం చాలా నల్లేరు మీద నడకనేగానే చెప్పొచ్చా, లేకపోతే ఇది ఒక టఫ్ వార్ని గెలుచుకొని వచ్చింది అన్నట్లు అనుకోవచ్చా? సో ఎప్పుడైతే బీజేపీ అక్కడ మొదలు పెట్టిందో, బీజేపీ 2 సీట్లతో ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ మొదట 15 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్లో బీజేపీ 0 సీట్లతో స్టార్ట్ చేసి తర్వాత 3 స్థానాలు, తర్వాత 21 స్థానాలు, తర్వాత 77 స్థానాలు, ఇప్పుడు 194 ఆధిక్యం దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి. సో క్రమంగా ఎడ్జ్ అయింది, కింది గ్రాస్ రూట్ నుంచి బీజేపీ ఎవాల్వ్ అయింది. అక్కడ కమలం వికాసం జరిగింది తప్పితే ఇది ఏదో రోజుకు రోజే ఒక్క రోజులో వచ్చినటువంటి అఖండ విజయంగా దీన్ని నల్లేరు మీద నడకగా చెప్పలేము. ఎందుకంటే మనకు స్పష్టంగా బీజేపీ ఓటు కావచ్చు,
బీజేపీ ఓట్ షేర్ కావచ్చు, బీజేపీ స్థానాలు కావచ్చు, అది ఎంపీ సీట్లు కావచ్చు, అట్లాగే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ స్థానాలు కావచ్చు, ఇవన్నీ క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఎప్పుడైతే మమతా బెనర్జీ పరిపాలన మీద ప్రజల్లో ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో, తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందో, సో అది బీజేపీకి బాగా కలిసి వచ్చింది. సో మమతా బెనర్జీ తన చేతులారా చేసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, కొంత అపీజ్మెంట్ పాలిటిక్స్ కావచ్చు, మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ కావచ్చు, వాటన్నిటిని ప్రజలకు ఎత్తి చూపడంలో బీజేపీ సఫలమైంది. సో వాటన్నిటి కారణంగా మనకు మమతా బెనర్జీ ఓడిపోయింది. సో మనకు చివరిగా జరిగితే మాల్డాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మనకు అందరికి ఐడియా ఉంటుంది. మాల్డాలో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఎస్ఐఆర్ తర్వాత దాదాపు ఓట్ల తొలగింపు దాదాపు 90 లక్షల్లో జరిగింది కదా. సో మాల్డా అనే ఒక డిస్టిక్లో ఏం జరిగిందంటే, దాదాపు 8 మంది జడ్జీలను 15 గంటల పాటు నిర్బంధించారు తమ ఓట్లు తొలగించినందుకు. సో వీళ్ళంతా తొలగించిన లెవెల్ అంటే అక్కడ ఉన్నటువంటి వేర్పాటు వాళ్ళు, సో అక్రమంగా వలస వచ్చిన ఉన్నటువంటి వాళ్ళందరూ 15 గంటల పాటు జడ్జిలను నిర్బంధిస్తే, నిజానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంటర్ అయ్యి మా డీజీపీని కావచ్చు, సిఎస్ని కావచ్చు, వాళ్ళందరినీ పిలుచుకొని డైరెక్ట్ వాళ్ళకి ఫోన్లో లైన్లోకి తీసుకొని మాట్లాడారు. సో జడ్జిలను నిర్బంధిస్తూ ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరేం చేస్తారు అనేది సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆగ్రహం వ్యక్తం చేసిందో, మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ప్రజలకు ఒక విశ్వాసం అనేది కంప్లీట్గా పోయినట్టయింది. ఇది దాదాపు జరిగి 15 రోజులు అవుతుంది. ఎలక్షన్ కంటే ముందు 15 రోజుల ముందు జరిగింది ఈ ఘటన. సో ఈ ఘటనకు సంబంధించి మమతా బెనర్జీ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆమె ఏంటంటే, సో ఆ జడ్జిలు నిర్బంధించిన విషయం నాకు తెలియదు, నా నోటీస్లో లేదు అనే విషయం చెప్తూ వచ్చారు. సో ఒక ముఖ్యమంత్రి అయి ఉండి డీజీపీకి ఫోన్ చేసినా, సిఎస్కి ఫోన్ చేసినా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఆ జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి వెళ్ళలేదు. అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. సో సీఎంకి తెలియకుండా ఎట్లా ఉంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి జనాలకు కొంత అర్థమైన పరిస్థితి. వాళ్ళను చివరికి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పెట్టి వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్తుంటగా వెహికల్లో తరలిస్తున్నట్టుగా రాళ్లతోని, ఇటుక పిల్లలతోని కొట్టినటువంటి పరిస్థితి, వాళ్ళ వాహనాల మీద దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఇంత అరాచక పాలన. సో ఇట్లాంటి ఈ పాలన ఏదైతే శాంతి భద్రతల విషయంలో మనకు గతంలో చూస్తే ఏ స్టేట్ అయినా కానీ లా అండ్ ఆర్డర్ మొత్తం స్టేట్ కంట్రోల్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే మాఫియాను పెంచి పోషిస్తుందో, లా అండ్ ఆర్డర్ను సరిగా పట్టించుకోదో, సో ప్రజలకు అర్థమైపోతుంది కదా. సో అదే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. బీజేపీ ఇక్కడ గెలుపులో ఇవన్నీ కలిసి వచ్చినాయి. సో ఆ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, కొన్ని వర్గాలకు మేలు జరిగేదే ఉంది, కొన్ని వర్గాలకు నష్టం జరిగేదే ఉందనే లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే అది ఎవాల్వ్ అయిందో, అప్పుడు ఖచ్చితంగా బీజేపీకి అది ప్లస్ అయింది, మమతా బెనర్జీ టీఎంసీకి అది మైనస్ అయింది. కరుణ్, తమిళనాడుకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడులో నిజానికి 118 మ్యాజిక్ ఫిగర్ కి కొంత దగ్గరలో ఆగిపోయారా, లేకపోతే నిజానికి కింగ్ అవ్వడానికి విజయ్కి ఇంకా ఎన్ని సీట్లు తక్కువలో ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ చూస్తే క్లియర్ మెజారిటీ దక్కినట్లు అనుకోవచ్చా? మనం ఇక్కడ చూస్తున్నాం తమిళగ వెట్రి కచకం, ఈ టీవీకే పార్టీ అధినేత నిజానికి విజయ్ ఈ లెవెల్లో అంటే ఫస్ట్ టైమే. నిజానికి కరుణ్ ఒకటి చెప్పండి, ఎంజేఆర్తో ఇప్పుడు విజయ్ని పోలుస్తున్న పరిస్థితి నిజంగా పోల్చడం కరెక్ట్ అంటారా? అంటే ఏ రకంగా చూసినా కూడా ఎంజేఆర్ అంత స్థాయి ఈ విజయ్ని ఫస్ట్ టైం గెలిచినందుకు, ఫస్ట్ టైం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న పక్షంలో ఎంజేఆర్తో పోల్చడం అనేది సమంజసమైన విషయమే అంటారా? సో ఎంజీఆర్ తోని పోలిక అంటే మనం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన నేపథ్యం వేరు, ఆయన వచ్చినటువంటి ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన థియరీ వేరు, ఆయన వచ్చినటువంటి నేపథ్యం అంతా వేరు. సో ఇక్కడ విజయ్ స్పష్టంగా ఏంటి అంటే, తమిళనాడులో మనం మొదటి నుంచి చూస్తే కరుణానిధి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు, ఎంజీఆర్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వ్యక్తి పూజ ఎక్కువ ఉంటుంది. వ్యక్తిని ఆరాధించే తత్వం తమిళ్లో ఎక్కువ ఉంటుంది సహజంగానే. సో ఇట్లాంటి వ్యక్తి పూజ ఎక్కువ ఉన్నప్పటికీ కమల్ హాసన్ పార్టీ పెట్టారు, అట్లాగే రజనీకాంత్ కొంత ప్రయత్నం చేశారు, కానీ వీళ్ళెవరూ సఫలం కాలేకపోయారు. సో ఆ విషయంలో ఇక్కడ విజయ్ వేసినటువంటి ఫోకస్ కావచ్చు, విజయ్ పెట్టినటువంటి పార్టీ, ఆ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, సో అవన్నీ కొంత తమిళ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనలా చేసినాయి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దీన్ని అఖండ విజయం అని చెప్పలేము, కానీ కొంత ఈ టీవీకే విజయం సాధించడంలో మాత్రం విజయ్ వేసిన అడుగులు మిగతా పార్టీలటువంటి ఏదైతే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, నిజానికి అన్నా డిఎంకే టీవీకే లేకపోతే అన్నా డిఎంకే ఈరోజు
గెలిచే పరిస్థితి. ఎందుకంటే డిఎంకేకి తక్కువ మనకు సీట్లు వచ్చినాయి, తక్కువ సీట్లలో ఆధిక్యత కొనసాగుతున్న పరిస్థితి. సో దాదాపు డిఎంకే 58, అన్నా డిఎంకే 70, టీవీకే 106. సో కాబట్టి ఇక్కడ టీవీకే ఎప్పుడైతే ఎంటర్ అయిందో, విజయ్ నేతృత్వంలో టీవీకే ఎప్పుడైతే పార్టీ పెట్టి ఆ తొక్కిసలాట జరిగిందో, సో అప్పుడే విజయ్ మీద విపరీతమైన అభిమానం, విపరీతమైన నమ్మకం ఆ ప్రజల్లో మనం చూసినాం. సో మరి ఈసారి గెలుపు దాదాపు అధికారం దగ్గరలో ఉన్నారు. ఏఐడిఎంకే కనుక వీళ్ళతోని కుదిరితే, ఎందుకంటే ఏఐడిఎంకే ఎందుకు టీవీకి తను కుదిరే అవకాశం ఉందా, పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అంటే నిజానికి ఏఐడిఎంకే జయలలిత పార్టీ కాబట్టి జయలలిత అంటే అభిమానించిన వ్యక్తుల్లో విజయ్ కూడా ఉన్నారు. సో ఈ రెండు పార్టీలకు టీవీకేకు ఏఐడిఎంకే కొంత కొన్ని విషయాల్లో సారూప్యతలు ఉన్నాయి. కాబట్టి ఈ అధికార డిఎంకేకు ఇప్పుడు ఏదైతే అధికార డిఎంకే పార్టీ ఉందో ఆ పార్టీకి అధికారం ఇవ్వడం ఈ రెండు పార్టీలకు ఇష్టం ఉన్నది. కాబట్టి అధికారం కోసం ఈ రెండు పార్టీలు ఏఐడిఎంకే టీవీకే కలిసే అవకాశం ఉంటుంది. ఆ టీవీకే నుంచి విజయం సీఎం అయితే ఏఐడిఎంకేతో డిప్యూటీ సీఎం లేకుంటే హోమ్ మినిస్టర్, సో ఏంటి అనేది చూసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే మరొక విషయం ఏంటంటే ఏఐడిఎంకేని ఎందుకు కలుపుకోవాలని మనం ఆలోచించాలంటే ఏఐడిఎంకేతో ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పొత్తు పెట్టుకుని ఉన్నది. సో కాబట్టి కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, తమిళనాడు అభివృద్ధి జరగాలన్నా, తమిళనాడులో సెంట్రల్ ప్రాజెక్టులు రావాలన్నా ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల, అంటే కూటమి మన ఏపీలో చూసినాం కదా, జనసేన అట్లాగే మనకు టీడీపీ అలయన్స్ చేసి బీజేపీతోని కూటమి ప్రభుత్వం ఎట్లాగో నిర్మాణం చేసిందో, ఇక్కడ కూడా టీవీకే ఏఐడిఎంకే బీజేపీతో కలిపి ఒక కూటమి ఏర్పాటు చేసుకుంటే కనుక అటు తమిళ ప్రజలు వాళ్ళు వేసినటువంటి ఓటుకు, అంటే వాళ్ళ మార్పు కోసం వేసినటువంటి ఓటుకు సరైన విశ్వాసం ఉంటుంది. అట్లాగే తమిళనాడుకు కూడా కేంద్రం నుంచి నిధులు రావడానికైనా, నిధులు అడగడానికైనా, సో నెక్స్ట్ రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, మనకు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కొంత దక్షిణాది నుంచి కొంత బలం పెరిగినట్టు అవుతుంది. దక్షిణాది నుంచి రెండు రాష్ట్రాల్లో బలం పెరిగినట్టు అవుతుంది పరోక్షంగా. మనకు మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అట్లాగే పుదుచ్చేరి కావచ్చు, ఇప్పుడు తమిళనాడు కావచ్చు. సో ఈ రాష్ట్రాల నుంచి దక్షిణాదిలో బీజేపీ కొంత బలం పెంచుకోవాలంటే ఇటు ఏఐడిఎంకేతోని టీవీకే కలిపి పొత్తు పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అయితే మనకు విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం కనిపిస్తా ఉంటాయి. కరుణ్, ఇక్కడే ఇంకొక పాయింట్, ఇప్పుడు ద్రవిడ మున్నెట్ర కజగం డిఎంకే ఎందుకు అంటే ఈ స్థాయి పతనం, అంటే ఈ స్థాయి డౌన్ ఫాల్ ఇంతకు ముందు రుచి చూసిందా, లేకపోతే ఇది మనం టీవీకే పుణ్యమా అని ఫస్ట్ టైం అనుకోవచ్చా? ఎందుకంటే డిఎంకే ఏకంగా మనం చెప్పినట్లు ఇందాక తమ పార్టీ కార్యాలయాల ముందు షామియానాలు తీసేసుకొని మరి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఈ లెవెల్ వాళ్ళకి డౌన్ ఫాల్ అనేది చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా, లేకపోతే ఇది ఈ స్థాయి పతనం అనేది డిఎంకేకి ఫస్ట్ టైం అనుకోవచ్చా? సో ఇక్కడ కూడా డిఎంకే ప్రభుత్వం మీద కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. దాదాపు యాంటీ ఇన్కంబెన్సీ స్టాలిన్ ప్రభుత్వం మీద కూడా ఉంది. చాలా విషయాల్లో ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయిన సరే తన కొడుకు, అట్లాగే ప్రభుత్వ పరిపాలనలో కావచ్చు, అట్లాగే ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకు ఉపాధి మార్గాలు చూపించడం విషయంలో కావచ్చు, అట్లాగే నిరుద్యోగిత రేటును తగ్గించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కొంత తమిళ ప్రజలకు కొంత విసుగు చెందిరు. డిఎంకే పరిపాలన తీరు మీద కొంత విసుగు చెందిరు. సో వాళ్ళు కూడా మార్పు కోరుకున్నారు. సో తమిళనాడులో ఖచ్చితంగా ఈసారి మార్పు కావాలి మాకు. ప్రతిసారి డిఎంకే ఇటు అన్నా డిఎంకే వర్షన్ గురుతున్న ఏదైతే ఓట్లు అధికారం మార్పు జరుగుతూ ఉందో, ఈసారి అనూహ్యంగా టీవీకే విజయ్ నేతృత్వంలో పార్టీ ఏదైతే వచ్చిందో ఆ పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీ టీవీకేకు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. టీవీకే ఆయన సదుద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. ఆ యంగ్ అండ్ డైనమిక్ లీడర్.